ఏం సంగతి? ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది కాన్సెప్ట్ ఏంది, అసలు మనం ఏం చేయబోతున్నామని. బట్ చాలా అడిషనల్ థింగ్స్ ఇంకా నేను ప్లాన్ చేస్తున్నా దీనిలో. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఏందని. నేను యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ని కలవబోతున్నా అండ్ షీ ఈస్ వెరీ మచ్ ఇంటూ ఫ్యాషన్ అండ్ హర్ ఫ్యాషన్ సెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. మీకు ఆమె హెయిర్ చూసినా, ఆమె డ్రెస్ చూసినా, యూనో ద వే షీ క్యారీ హర్ సెల్ఫ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈ ఫుల్ వీడియో డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ లాట్. అండ్ దీనిలో చాలా ప్లాన్ చేసినాం మనం. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు చూడని ఫ్యాషన్ స్టఫ్ నేను ఈ ఒక్క వీడియోలో చూపెట్టబోతున్నా. దిస్ మైట్ బి 2 parts ఆర్ దిస్ మైట్ బి ఎ సింగిల్ పార్ట్. బట్ నేను క్రేజీ స్టఫ్ డిస్ప్లే చేయబోతున్నా దీంట్లో మీకు. ఐ మీన్ క్రేజీ ఫ్యాషన్ స్టఫ్ డిస్ప్లే చేయబోతున్నా నేను. అండ్ నాకు తెలిసి none of a Telugu guy or an Indian I'm not aware, but a Telugu guy have done a fashion full length video with one of the Britisher here. సో నాకు తెలియదు అది మీకు ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎట్లుంటుంది ఏందని చెప్పి. సో ఇంకా చూసి వీడియో మొత్తం చూసి మీరే ఎంజాయ్ చేయండి. అండ్ వాట్ యు హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండ్ వాట్ ఐ హ్యావ్ మేడ్ దాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు రాసిన ప్రతి కామెంట్ని నేను కన్సిడర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మనం ఎప్పుడైతే ఇట్లాంటిది ప్లాన్ చేస్తామో దానిలో డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన నేను మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ నేను మీ ఎక్స్పెక్టేషన్స్ ఈ వీడియోలోకి రీచ్ అవ్వకపోతే ఓకే, నేను మొత్తం చూపిస్తాను మీకు. అంటే హౌ ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ నేను ఆమె దగ్గరికి ఎట్లా రీచ్ అవుతున్నా అండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం కానీ, లేకపోతే మేము ఎక్కడ షూట్ చేద్దాం అనుకున్నాము ఆ ప్లేసెస్ అన్నిటిని ఐ క్రియేట్ ఏ వ్లాగ్. అది మొత్తం హోల్ సినారియోని లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా టర్న్ అవుట్. నాకు కూడా తెలియదు అది ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పి. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై మైండ్, బట్ నాకు తెలియదు ఇంకా అవన్నీ నేను ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తా అని చెప్పి. నా విజువల్స్ చాలా ఉన్నాయి అండ్ ఆ విజువల్స్ అన్ని నేను ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ ఆమెతో చేపియాలి నేను. సో లెట్స్ సీ, నాకు కూడా తెలియదు ఇది ఎట్లా టర్న్ అవుతుంది ఏమవుతుంది అని. చూద్దాం ఏంది కథ అని చెప్పి. హర్ నేమ్ ఈజ్ ఎమిలీ. నేను ఆమెని ఇంకా క్లియర్గా అడుగుతా ఆమె ఫుల్ నేమ్ ఏంది, అదేంది ఇదేంది అని చెప్పి. మీకు చూపిస్తాను నేను ఎట్లాగో. అది మొత్తం కంప్లీట్ ఫుల్ వ్లాగ్ లాగా చేస్తాం కాబట్టి యూ విల్ గెట్ టు నో అసలు ఏంది కథ, ఏంది స్టోరీ అని చెప్పి మొత్తం అర్థమైపోతుంది మీకు. ఓకే లెట్స్ సీ. ఈరోజు వెదర్ కూడా క్రేజీ ఉంది అసలు. మీరు చూడండి ఒకసారి, మొత్తం క్రేజీ అంటే క్రేజీ వెదర్ ఈరోజు. వర్షం లేదు, చలి లేదు, ఎండ లేదు, ఏం లేదు. క్రేజీ అంటే క్రేజీ వెదర్. చూద్దాం ఈ వెదర్ని మనం కరెక్ట్గా యూజ్ చేస్తామా లేదా అనేది చూద్దాం మనం. ఆ ఫ్యాషన్ స్టఫ్ని కరెక్ట్గా డిస్ప్లే చేయడానికి నేను ఈ వెదర్ని చాలా బాగా యూజ్ చేయాలని అనుకుంటున్నాను నేను. నాకు తెలియదు ఇంకెట్లుంటుంది ఏందని చెప్పి. ఎందుకంటే మనకు ఉడకపోయదు ఎందుకంటే ఎండ లేదు, మనకు చలి పెట్టదు ఎందుకంటే చలి లేదు, మనం తడవము ఎందుకంటే వర్షం లేదు. ఇట్స్ ఇన్ దాట్ మోడరేట్ ఆ మోడరేట్ జోన్లు ఉంది. బేసిక్గా ఏమైందంటే ఈ వెదర్ చాలా ఇప్పుడు మన వీడియోకి చాలా కన్సిడరబుల్గా ఉంది. ఈ వీడియోకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అది మన కోసం అయిందేమో, లెట్స్ సీ. అండ్ షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ అవర్ తెలుగు ఆడియన్స్. నాతో మాట్లాడింది ఆమె. సో ఆమె చెప్తుంది అనమాట, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నర్వస్ యాజ్ వెల్. బట్ డెఫినెట్లీ ఆమె నర్వస్ ఫీల్ అవ్వకుండా మనం చేసి ఈ హోల్ సినారియో, హోల్ సిచ్యువేషన్, హోల్ డే అండ్ హోల్ షూట్ని మనం ఆమెకి ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వద్దు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలి. అండ్ చూద్దాం ఆమె కూడా ఎట్లా తీసుకుంటుంది, ఏమవుతుంది అని చెప్పి. ఐ విల్ ట్రై టు క్యాప్చర్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. ఇఫ్ షీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ క్యాప్చరింగ్ సమ్ స్టఫ్ ఐ వోంట్ డూ ఇట్. నేను అవి క్యాప్చర్ చేయను. బట్ నేను ప్రతిదీ షూట్ చేసే ప్రతి దాని ముందు ఆమెను అడుగుతాను, ఇది పెడదామా, ఇది వద్దా, ఇది చేద్దామా, ఇది వద్దా, అది అని చెప్పి. అండ్ బికాస్ దాట్స్ హౌ వీ హ్యావ్ టు బిహేవ్. అండ్ మనం అట్లనే బిహేవ్ చేయాలి కూడా కాబట్టి. అండ్ ఇంకంతే, లెట్స్ సీ. అండ్ నేను కూడా కొంచెం డ్రెస్అప్ కావాలి కదా ఆమెకు తగ్గట్టుగా. సో డ్రెస్అప్ అయిన తర్వాత నేను మొదలు పోయి ఫ్రెష్ అయిపోయి నీట్గా డ్రెస్అప్ అయ్యి ఒకరినొకరు డామినేట్ చేస్తున్న లాగా ఉండాలి కదా. సో అట్లా అనమాట. అండ్ విల్ మేక్ లాట్ ఆఫ్ స్టఫ్.
చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడే ఇంట్లోకి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా నేను ఇంకా. సో ఇంకా అక్కడికి పోవడం మాత్రమే మిగిలిపోయింది. లెట్స్ గో. మన కారు కూడా రెడీ ఉంది. సో ఇంకా అంతే, లెట్స్ గో. సో మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఆమె దగ్గరికి. ఇంకా నేను కూడా మొత్తం డ్రెస్డ్ అప్ అయిపోయినా. ఇంకా నా డ్రెస్ కూడా ఆమె దగ్గరికి పోయినాక నేను చూపిస్తాను. ఇద్దరు కలిపి చూపిస్తా ఒకటేసారి, ఓకేనా? నా డ్రెస్ కన్నా నేను ఆమె డ్రెస్ ముందు చూపిస్తాను. ఐ మీన్ ఆమె అవుట్ఫిట్ అనే ముందు చూపిస్తాను. ఎందుకంటే నేను ఆమెను పిక్ చేసుకోను కాబట్టి ఆమెనే మొత్తం కనిపిస్తుంది. నేను ఇంకా అంతే అప్పటికేం కనిపించాను. బట్ వెన్ వి రీచ్ ద షూటింగ్ స్పాట్ అక్కడ నేను మొత్తం చూపిస్తా. ఐ మీన్ ఇద్దరం ఎట్లున్నాం ఫ్రేమ్ లో, అదంతా మేము ఇద్దరం ఎట్లా క్యాప్చర్ చేస్తాం, బిహైండ్ ద సీన్స్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము. వెదర్ కూడా క్రేజీ ఉంది. నేను చెప్పినట్టు వర్షం లేదు, ఎండ లేదు, చలి లేదు, ఏం లేదు. మీరు కూడా చూడండి, క్రేజీ వెదర్ అసలు. ఇంకా మనం దీన్ని ఎంత క్రేజీగా యూటిలైజ్ చేసుకుంటే అంత క్రేజీగా ఉంటది ఈ వెదర్ కూడా మనకి. ఇప్పుడు ఆల్రెడీ టైం దగ్గర దగ్గర 4:35 అట్లా అవుతుంది. సో వి లెఫ్ట్ విత్ ఓన్లీ 1 or 2 hours. ఎందుకంటే షీ గోట్ సమ్ అదర్ వర్క్ టు డూ. అండ్ నాకు కూడా వేరే వర్క్ ఉంది, నాది కొంచెం ప్రాజెక్ట్స్ అది ఇది చేయాల్సింది ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఫినిష్ చేసేసుకొని ఇంకా బ్యాక్ హోమ్ వచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. సో లెట్స్ సీ. వీఆర్ క్లోజర్ టు హర్ ప్లేస్. మనం వాళ్ళ ఆమె ఉండే దగ్గరికి మనం దగ్గరికి వచ్చేసినాము. బట్ యాక్చువల్లీ చూడు, మన గాచారం చూడు, ఏదో రోడ్ అది అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అది ఇది అవుతుంది. సో రెడ్ సిగ్నల్ పడిపోయింది. ఇప్పటికి దగ్గర 10 నిమిషాలు అవుతుంది. పాపం అక్కడ వెయిట్ చేస్తుంది. నేను అంతా రెడీ అయిపోయినా అని చెప్పింది ఆమె. ఇంకా నేను టైంకి లేను బుగ్గ. ఓకే, గ్రీన్ పడ్డది. లెట్స్ గో. నేనైతే వాళ్ళ దగ్గర ఉన్న పార్కింగ్ వచ్చేసినాను. ఇదంతా వాళ్ళ దగ్గర ఉన్న పార్కింగ్ ఏదనుకోండి. అంత గలీజ్ ఉంది కదా ఇక్కడ మొత్తం, బట్ ఇట్స్ ఫైన్. ఆమె రాకతో అదంతా మంచిగా అయిపోతుంది లేండి మీకు కూడా. మేబీ వాళ్ళు ఇక్కడనే నియర్ బై ఎక్కడనే ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి పోదాం అనుకున్నా, బట్ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది. ఇంకా నేను కూడా సరేలే వద్దులే అని చెప్పేసి బయటనే పిక్ చేసుకుంటున్నా నేను కూడా. హలో, హౌ ఆర్ యూ? I'm tired, man. You got a long shift. It was just boring. I Oh, saw okay. probably like 10 people the whole time I was there. Oh, How okay. you doing though? Yeah, I'm doing good. Good. Just say hi to the audience then. She's here. సో ఇంకా మేము కూడా షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోతున్నాము. సో షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోయినాక ఐల్ జస్ట్ షో యూ ఏంది స్టోరీ అని చెప్పి. అండ్ అక్కడ షూట్ చేసేటప్పుడు ఐల్ జస్ట్ క్యాప్చర్ ఆల్ ద బిహైండ్ ద సీన్స్ అవన్నీ కూడా. డెఫినెట్లీ ఇట్స్ గోనా బి యూ గోనా రాక్, ఐ నో దాట్. అండ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. లెట్స్ గో. She's very excited. At the same time, she is nervous as well. I'm a very But- shy person. It's my social That's fine. Look at her hair. She got lovely hair. ఆమె ఇంకా చాలా మంచిగా తయారైంది కూడా. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. There we go. Yeah, So to you, yeah. there you go. సో ఆమె కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా అని చెప్తుంది. అండ్ ఈవెన్ ఐ ఆమ్. మనం దగ్గర పార్క్ దగ్గర వచ్చేసినాం, బికాస్ దాట్స్ ద బెస్ట్ లొకేషన్ వి గాట్ ఇన్ నియర్ బై ప్లేసెస్. సో ఇంకా పార్క్ లోపల పోయిన తర్వాత ఐ మేక్ ఇట్ హ్యాపెన్. సో ఇంకా అంతే, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. And we'll make something crazy for sure. Perfect. There I am. I'll get people looking at me. Yeah. They know we're here for a good reason. Of course, yes. They're like, oh, they're coming here and they're going to look great. Ew. ఇంకా మేమైతే పార్క్ వచ్చేసినాము అండ్ షీఈస్ హియర్. All vibes. సో అండ్ ఇది పార్కింగ్ ప్లేస్ ఇదంతా. ఇంకా బేసిక్ గా మీరు చూసుకుంటే ఐ గెస్ మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసేసినారు, వేర్ మనం ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని తీసింది అదంతా. బట్ ఈసారి ఇంకెక్కువ మనది ఫ్యాషన్ ది అది ఇది ఉంటది. అండ్ మిగతా వీడియోస్ ఏదైతే ఉందో అది క్యాజువల్ అది ఇది ఉంటది అనమాట. లెట్ మీ టేక్ మై బ్యాగ్. Can I talk anything to the audience then? It's completely your call to talk whatever you wanted to. As well. Oh, that's fine. You can. I don't know what way. So here we are. Here's the park. Everywhere.
So, where are we starting, do you think? I'm actually thinking like we can make something like, you know, the walkthroughs and the stuff and the greeneries are fine. And we can capture some of the cinematic shots on. Get some stuff in front of the lake as well, maybe. Yeah. From there is away. Yeah, you can walk. Yeah. No fancy. But it's really lovely weather today. Yeah, I was going to say it's nice. I'm glad that it's not like freezing. Yeah, actually they got some of the installations, which is like, you know, some of the fake installations where they can disposable and, you know, they can take it off as well. I guess due to the kids got summer holidays and the stuff. Yeah. ఇప్పుడు మనం ఇక్కడ చేయకపోతున్నాము అండ్ ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది మీరు చూస్తే మీరు అదంతా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మొత్తం చూడొచ్చు అది గ్రీన్ అదంతా it's your call but you got really lovely outfit. It looks like, I like the... Yeah. It's Where you really got it from? From Greece. So Greece. Yeah, You got lovely tattoos as well. Thank you. How long you have been having that tattoos there? Literally since I turned 18. I've got a big one on my back. Oh, okay. You see it at the moment. I've got one across here. Oh, really? So yeah, I love tattoos. That's amazing. How many tattoos you got then? I have 9 at the moment. 9 at the moment. How many you are planning to have in your whole future then? Just depends, honestly. When I Nearly get bored, 50 to 100 when in I between. run out of space. Yeah. When there's no more, that's Yeah. what I will. So And let's see, ఇంకా చూద్దాము నేను మొత్తం అదంతా behind the scenes కూడా capture చేస్తాను. You will turn around. yeah. You'll turn around. So like, And you'll just walk in there and I'll just tell 1, 2, 3 and you'll come forward to the camera. Exactly. You're slaying it. sunglasses action too. Yeah, amazing. Go on. మీరు నార్మలీ మేము ఏమేమి క్యాప్చర్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారో ఒకసారి అది కూడా చెప్పండి. హోప్ దే విల్ ఎంజాయ్ ఇట్ యాజ్ వెల్ ఇజంట్ Yeah, hopefully. సో యా